Galatians 3:13-14. Christ redeemed us from the curse of the Lord, so that we would receive the promise of the Spirit through faith. Galatians 3:13-14. Galatians 3:13-14. Christ redeemed us from the curse of the law, so that we would receive the promise of the Spirit through faith. Galatians 3:13-14. Christ redeemed us from the curse of the Lord, so that we would receive the promise of the Spirit through faith. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మీకు లభించున్నట్లు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14. Christ redeemed us from the curse of the law, so that we would receive the promise of the Spirit through faith. Galatians 3:13-14. Yes. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్ర శాపం నుండి మనల్ని విమోచించును. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు క్రీస్తు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14. గలతీ 3:13-14. ఆత్మను గురించిన వాగ్దానమును విశ్వాసం వలన మనకు లభించినట్లు క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విడిపించింది. Christ redeemed us from the curse of the law, so that we would receive the promise of the Spirit through faith. Galatians 3:13-14. So now we